అంకుల్, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి మనోహరి? తప్పు చేశాం అమర్. మనం అందరం మనకే తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాం. ఏం తప్పు చేశావు మనోహరి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మాయి? ఆరు గురించి అంకుల్. ఆరు విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేశామో తలుచుకుంటేనే నా మీద నాకే చాలా కోపంగా ఉంది. చూసారు గుప్తా గారు, అది నా అడ్డు తొలగించుకోవడానికి నన్నే ఎలా అడ్డు పెట్టుకుంటుందో. నీవు ఇచ్చట ఉన్నన్ని రోజులు నీ పతిదేవుని వద్దకు కూడా వెళ్ళలేదని ఆ బాలికకు తెలియను. అందులకే వచ్చిన అవకాశమును వదులుకోవాలనుకోవడం లేదు. అక్క విషయంలో ఇంట్లో వాళ్ళు తప్పు చేయడం ఏంటి మనోహరి గారు? ఆరు చనిపోయి ఇన్ని నెలలవుతున్నా అస్థికలు నదిలో కలపకుండా తనకి మోక్షం కలిగించకుండా చేయడం తప్పే కదా మిస్ అమ్మా. తనని ప్రేమించే ఇంతమంది ఉన్నా తన ఆత్మ శాంతించడం కోసం మనం ఏమీ చేయలేకపోయాం. ఆరు ఇక్కడే మన చుట్టూనే ఉందంటే నాకు ఆనందంగా ఉన్నా, ఇక్కడ ఉండి మన కష్టాలని కన్నీళ్ళని చూసి తను పడే బాధని తలుచుకోవడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. అందుకే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆరు అస్థికల్ని నదిలో కలిపి తనకి శాంతిని కలిగిద్దాం. నేను పంతులు గారితో మాట్లాడాను అమర్. ఎల్లుండి మంచి రోజట. ఆ రోజు ఆరు అస్థికలు కలిపితే మంచిదని చెప్పారు. ఎల్లుండా? వద్దమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఎల్లుండి వద్దంటున్నావు? అమర్, ఎల్లుండి పౌర్ణమి. పౌర్ణమి అంటే దానికి శక్తులు వస్తాయి. నా గెస్ కరెక్ట్ అయితే ఇంట్లో జరుగుతుందంతా అది ఇక్కడే ఎక్కడో ఉండి వింటూనే ఉంటుంది. పౌర్ణమి వరకు ఆగితే ఖచ్చితంగా అది మాయ చేసి అస్థికలు కలపకుండా ఆపుతుంది.